హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో డీఏపై దొంగాట, ఉద్యోగులపై బాంబు. దీపావళి వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు పిడుగుపాట్ల చంద్రబాబు సర్కార్ చీకటి జీవోలు జారీ. ఇవ్వాల్సిన 4 డీఏలు చివరికి ఇచ్చింది ఒకటి, అందులోనూ మోసమే. వాస్తవంగా 4 డీఏల పేరుతోని 7,000 కోట్ల రూపాయల బకాయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులకి. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ఈ రెండు కూడా ఎన్నికలకు ముందు మీకు ఏదంటే అది ఇస్తామన్నారు. పిఆర్సి, ఐఆర్, హెల్త్ కార్డులు, పెండింగ్ బకాయిలు, డిఏలు ఒక్కడు కూడా పెండింగ్ పెట్ట మేము ఇట్లా అధికారంలోకి రావటమే ఆలస్యం, మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అన్నారు. ఇప్పటికి 15 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. మిగతా పిఆర్సి, ఐఆర్, హెల్త్ కార్డులు దేవుడెరుగు, కనీసం ఇవ్వాల్సిన డిఏ ప్రతి ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు 2 డీఏలు వస్తాయి. 4 డీఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ 4 డీఏలు అన్నవి ఏంటంటే కనీసం పిలిచి మాట్లాడలే 16 నెలలు. అనివార్యంగా మొన్న పిలిచారు. పిలిచి ఏం చెప్పారు? పిఆర్సి, ఐఆర్ గురించి ఇప్పుడు మాట్లాడొద్దు, మర్చిపోండి దాన్ని. ఆర్థిక పరిస్థితులు చక్కబడ్డ తర్వాత చెప్తాను. ఆ చక్కబట్టం అనేది ఇప్పుడు ఉండదు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బట్టి చక్కబడటము, ఆర్థిక పరిస్థితి అనేది ఉండదు. అది పిలవరు. ఇచ్చే 4 డీఏల్లో ఒక డీఏ ఇస్తాన్నారు. దీపావళి కానుక, దీపావళి బోనాంజా, దీపావళి పండగ, ఇట్లా రకరకాలుగా పేపర్లు, టీవీలలో చెప్పారు. 4లో ఒకటి ఇస్తే, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయి ఇస్తే పండగ అయింది. అది కూడా మళ్ళా దాని వెనక కూడా దాగుడు మూతలు. ఆ డిఏ విడుదల కోసం జీవోలు 2 రిలీజ్ చేశారు. జీవో నెంబర్ 60, జీవో నెంబర్ 61. ఆ జీవోలు చూస్తే చాలా విచిత్రమైన పరిస్థితి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగుల పైన ఆయన కన్సర్న్ నుండి పిలిచిండా? ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి పిలిచిండా అంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల్ని మభ్యపెట్టడానికి పిలిచినట్టు అనిపిస్తుంది ఆ జీవోలు చూసిన తర్వాత. ఆ జీవోలు ఆ రోజు ఆయన మాట్లాడిన విధానము జస్ట్ మాట్లాడాలి కాబట్టి మాట్లాడి పిలిచిండు, కానీ 4 డీఏలకు 1 డీఏ ఇచ్చి పండగ చేసుకోండి అంటేనే అక్కడ అయిపోయాయి మీ కథ. 60, 61 జీవో ఇచ్చి అందులో ఏం చెప్పారంటే 1/1/2024 నుంచి 30/9/2025 వరకు ఉన్న డీఏలు ఇచ్చింది ఒకటే. మళ్ళా 4 డీఏలు ఉంటాయి. డీఏలలో మీకు జమ చేసేది ఎప్పుడంటే నువ్వు రిటైర్ అయినప్పుడు అని చెప్పారు. ఏమన్నా డిఏ అంటేనే కరువు భత్యం. ఆ కరువు భత్యం వాళ్ళకి రావాల్సిన భత్యాన్ని నువ్వు రిటైర్ అయ్యాక ఇస్తా అంటే మీకు బాకీ ఏమన్నా? మీరు ప్రజల కోసమే మేము ఉన్నాం, ప్రజాసేవ చేస్తాం, మేము మొత్తం అంకితమైన జీవితాలు, మా జీవితాలు కుటుంబాలు మొత్తం ప్రజలకి అంకితం చేసిన అని చెప్పి ప్రజాసేవ పేరుతో నుండి మీరు లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ మీరు ఏ రోజన్నా మీకు రావాల్సిన భత్యాలు ఇంకోటో టీఏలో అలవెన్స్లో ఎప్పుడన్నా మీ మొత్తం రాజకీయ కెరీర్లో వదిలేసిన నాయకుడు ఎవరన్నా ఉండా? మాకొద్దు, జీతాలు వద్దు, మేము అత్యంత సంపన్నమైన వాళ్ళు అయినాం, ఈ ప్రజల పేరుతో 45 సంవత్సరాల రాజకీయాలు చేసినాం, అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో నేనున్నా, ₹1 కూడా తీసుకోను, నామినల్కి కావాలంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు ₹1 జీతం తీసుకున్నట్టు ఎప్పుడన్నా అనౌన్స్ చేశారు మీరు చేయరు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేస్తూ మీ సేవ వేరు, వాళ్ళ సేవ వేరు, వాళ్ళ కమిటెడ్ సేవ ఉంటుంది. సేవ చేస్తూ నెలంతా పనిచేసిన తర్వాత నెల ఆఖరిలో జీతం వస్తేనే వాళ్ళు ఈఎంఐలు, వాళ్ళ పాలు, మంచి రెంటులు, పిల్లల చదువులు, వాళ్ళ ఇంట్లో ఖర్చులు ఇవన్నీ వెళ్ళేది కష్టంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళ బచ్చాన్ని రిటైర్ అయ్యాక ఇస్తా అంటే ఇది మోసం కదా? ఈ దాగుడు మొదలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంప్లాయీస్ పైన ఎట్లాంటి వైఖరి ఉందనేది అర్థమవుతుంది. ఉద్యోగులంటే నా కింద జీతగాళ్ళు, పాలేర్లు, కట్టుబానిసలు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు అనుకుంటున్నారో ఏమో, అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. అనుకోనప్పుడు మీరు ఇచ్చిందే 4 డీఏల్లో 1 డీఏ ఇమీడియట్గా దీపావళి కానుకంటే దీపావళికి ఇస్తారా? ఎప్పుడు రిటైర్ అయ్యాక ఇస్తారా? అది దీపావళి కానుక, దీపావళి బోనాంజా ఎట్లయిద్ది? రిటైర్ అయ్యాక కదా వచ్చే కానుక. అది కానుక ఎట్లయిద్ది అది అసలు? కనీసం ఆ జియో పైన ఈరోజు ఆంధ్రజ్యోతి రాసింది, ఇప్పుడు ఇచ్చి పడేస్తాం, పొరపాటులో అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల వచ్చినాయట ఆ జీవోలు. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల జీవోలు వస్తాయా? పెరోల్ పైన ఒక ఖైదీని విడుదల చేయడానికి జీవోలు వస్తాయి.
ఆ జీవో అట్లాంటి జీవోలు వస్తే దానిపైన అధికారులపైన నెట్టేస్తారు బయటపడితే. ఇప్పుడు ఇది బయటపడదు కాబట్టి అధికారులపైన వస్తే ఏ అధికారి పైన మీరు చర్య తీసుకున్నారు? ఏ అధికారి దీనికి కారణం? ప్రభుత్వం పరిధిలో లేరా అధికారులు? అంటే ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి తెలవకుండానే అధికారులు జీవోలు ఇస్తారా? ఇది కొన్ని లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి సెంటిమెంటు, మీరిచ్చిన కానుక అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయించారు. కాబట్టి ఇది అధికారుల తప్పిదం కాదు, అనాలోచితం అసలే కాదు. ఆలోచించే ఇచ్చిన నిర్ణయం, తీసుకున్న నిర్ణయం, ఆ జీవో అందుకే వచ్చింది. మళ్ళా దాని తర్వాత ఇక నష్ట నివారణ మళ్ళా. లేదు లేదు అది మేము ఇచ్చింది కాదని ఇప్పుడు నిన్న 62 జీవో ఇచ్చారు. లేదు అట్లా కాదు, ఒక 10% ఇప్పుడు ఇస్తాం. ₹100 ఇవ్వాల్సి వస్తే ₹10 ఇప్పుడు ఇస్తాం. తర్వాత కొద్దిగిస్తాం, తర్వాత కొద్దిగిస్తాం, 90% ఎప్పుడో మిగతా 2027 కల్లా ఇస్తామని చెప్పి మొత్తానికి కొసిరి కొసిరి బేరాలు చేస్తాం. ఈ కొసిరి కొసిరి బేరాల విషయం మీరిచ్చే యాడ్లల్లో చేస్తే బాగు. పేజీల పేజీల యాడ్లు ఇస్తారు. వందల వేల కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడతారు. మీకు ఊర్సా కంపెనీకి ఉత్తుత్తగా భూములు ఇవ్వడానికి చేతులు వస్తాయి, మనసు వస్తుంది. అనేక ప్రైవేటు పెట్టుబడిదారుల కంపెనీలకి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి 100 కోట్లు దీపావళికి ఇష్యూ చేస్తారు, 1500 కోట్లు. మీకు మనసు వస్తుంది, చేతులు వస్తాయి, ఆలోచన వస్తుంది. కానీ వాళ్ళ జీవితంలో 60 సంవత్సరాల పాటు సర్వీస్ ఉన్న రోజులు ప్రజల కోసం, ప్రభుత్వం కోసం పనిచేసే ఎంప్లాయీస్కి ఇవ్వాలంటే ఎక్కడ లేని కడుపు నొప్పి, బాధ, కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ అన్నీ వస్తున్నాయి మీకు. అందుకే కదా 61, 60 జీవో వస్తుంది, దాని తర్వాత 62 జీవో వస్తుంది. కొసురుతురు 10% ఇప్పుడు ఇస్తాం, తర్వాత తీసుకోరాదండి అని చెప్పి ప్రజలకు సేవ చేసే ప్రభుత్వ ఉద్యోగుల కంటే మీకు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఎక్కువైనాయి. 1500 కోట్లు ఇచ్చారు మొన్న పారిశ్రామికవేత్తలకి. ఇంకా ఇస్తాం మేము అంటున్నారు. వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తామని నిన్న మొన్న లోకేష్ గారు ఆస్ట్రేలియా పోయింది పారిశ్రామికవేత్తలు రండి పట్టుకరావడానికి. మళ్ళా ఇప్పుడు దుబాయ్ వెళ్తాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళండి, పారిశ్రామికవేత్తలు రావాలి, పెట్టుబడిదారులు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి రావాలి, ఉద్యోగాలు రావాలి. అది ఏ మేరకు వస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది కూడా చూడాలి. వాళ్ళ వరకు వచ్చేటప్పటికి ఎక్కడ లేని ఉత్సాహము, ఎక్కడ లేని సంతోషం. మన ప్రజలకు, మన ఉద్యోగులకు ఏదన్నా ₹1 ఇవ్వాలంటే ఎక్కడ లేని బాధ, మొత్తం ప్రపంచం అంతా ఏనే మోసినట్టు, ఇక వాళ్ళ సంసారాలు ఏనే ఎత్తన్నట్టు చేస్తారు. ఇది మొత్తానికైతే ఈ దాగుడు మూతల కథ ఏందని తప్పిటాన్ని చూసిండు, ఇక తప్పలా ఇవ్వాల్సి వచ్చింది. రైట్. ఇంకోటి, ఇంటింటి దీపాలు వెలుగు ఎక్కడ? ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. వైఎస్ఆర్సీపీ హయాంలో 30 పథకాలతో ఇంటింట దేదీప్యమానంగా దీపాల వెలుగులు. ఆ దీపాలను ఆర్పేసిన మీరు ఇంటింట చీకటికి ప్రతినిధులయ్యారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నిన్న దీపావళి సందర్భంగా ఇంటింటి దీపాలు వెలుగులు ఎక్కడా అని చెప్పి సూటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని అడిగాను. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కూటమి అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నికల ముందు మేము గెలిస్తే ఇంటింటికి దీపాలు వెలిగిస్తాం, మొత్తం విధ్వంసం అయిపోయింది, దీపాలు లేవు, చీకటమయమైంది రాష్ట్రం అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విధ్వంసమైందట, చీకటమయమైందట, మేము వచ్చి వెలిగిస్తాం దీపం, మీ ఇంటి దీపాలు మేమే వెలిగిస్తాం అన్నారు. ఆ ఇంటి దీపాలు వెలిగించడం కోసం 50 సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్ ఇస్తాం, ₹4000. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో భర్తీ చేస్తాం, ప్రతి మహిళకి ₹1500 ఇస్తాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, ఇట్లా ఇచ్చుకుంటా పోయారు. ఈ హామీలన్నీ వాస్తవంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల్లోంచి వచ్చినాయి. ఈ రత్నాలు గిత్నాలు ఇవ్వటం జనరల్గా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు. ఇష్టం లేదు అనటానికి నిన్న డిఏల పైన వచ్చిన జీవో. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి నవరత్నాలు లాంటి స్కీములు లేకపోవటం, డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో డబ్బులు ఇచ్చిన దాఖలాలు వేసిన దాఖలు ఇప్పుడు ఇస్తున్నారు, అనివార్యమైంది. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ప్రజలు చూశారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ప్రజల అకౌంట్లోకి డైరెక్ట్గా ప్రభుత్వం జమ చేసిన డబ్బులు వాళ్ళ ఖాతాల్లో కనపడుతున్నాయి. కాబట్టి అనివార్యం, ఇవ్వకపోతే నాకు ఓట్లు వేయరు, నన్ను గెలిపించరు. ఆయన ఇచ్చేదానికంటే ఇంకో ₹1 ఎక్కువ ఇస్తా అంటే ఓట్లు వేస్తానని ఎంచుకుంటూ ఆ రూపాయి లేదు, పావలా లేదు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలలో ఒక 30 పథకాలని ఆర్పేసిండట. ఇదేనా దీపాలు వెలుగుడంటే? ఎవరింట్లో దీపాలు వెలిగినాయి? నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రుల ఇంట్లోనూ, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల ఇంట్లో దీపాలు వెలిగి ఉండొచ్చు. ప్రజల దీపాలు ఆర్పుతున్నారు మీరు, ప్రజల జీవితాలను ఆర్పేస్తున్నారు.
అని చెప్పి ఆయన సూటిగా అడిగిండు. అదే అడుగుతుండు. నిరుద్యోగులందరికీ నెలకు 3000 చొప్పున భృతి, రూ. 1500 ప్రతి అక్కా చెల్లెమ్మకు, 50 ఏళ్లకే పెన్షను, నెల నెల 4000, పీఎం కిసాన్ కాకుండా ప్రతి రైతుకి ఏడాదికి 20,000 ఇస్తానని చెప్పింది. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి ఏటా 1500, ప్రతి ఇంటికి ఏటా ఉచిత గ్యాస్ సిలిండర్లు, అక్కా చెల్లెమ్మలందరికీ ఎక్కడికి వెళ్ళినా ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ వెలగని దీపాల్లో లేక ఆ! ఇవన్నీ వెలగని దీపాలో లేక చేశామంటే చేశామన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా? లేక మీరు రాకముందు వరకు దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా? వీటితో పాటు స్కూళ్ళు, ఆసుపత్రులు, విద్య, వైద్య, వ్యవసాయం లాంటి లా అండ్ ఆర్డరు అటకెక్కింది. ఇది మొత్తానికి దీనికి సమాధానం చెప్పరు చంద్రబాబు నాయుడు గారు. దేనికి చెప్తారంటే నేను పెట్టుబడులు తీసుకొస్తున్నా, నేను గూగుల్ సంస్థను తెస్తే కొంతమందికి కడుపు మండుతుంది, గూగుల్ సంస్థతోనే అంత కడుపు నిండిద్ది ప్రజలకి, ఇక ప్రజలు స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోద్ది, ప్రజలకి ఇక ఏ పని చేయ పని నడుస్తా అన్నట్టు చెప్తా ఉంటారు. ఇప్పుడు గూగుల్ సంస్థ తీసుకొస్తే వైఎస్ఆర్సీపీకో జగన్మోహన్ రెడ్డికో వాళ్ళ కడుపు మంట ఉంటుందా లేదా అనేది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఒకవేళ ఉంటే దాంతోని మీరు 22,000 కోట్ల రూపాయలు ప్రజల సంపదను తీసిపోయి వాళ్ళకి ఇస్తున్నారు గూగుల్ అనే సంస్థ. దానివల్ల ప్రజలకి, రాష్ట్రానికి ఉపాధి ఏమొస్తుంది, ఉపయోగం ఏముంటుంది అనేది కంపేర్ చేసినప్పుడు లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది. రావాలి, కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలి, తప్పులేదు. కానీ వచ్చేవి ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి, రాష్ట్ర సంపదను మెరుగుపరచాలి. తప్ప ఈ రాష్ట్ర ప్రజలపైన విధ్వంసం సృష్టించవద్దు, ఈ రాష్ట్ర ప్రజల జీవితాలలో చీకటి నింపొద్దు. అది పొల్యూషన్తో కావచ్చు, హీట్తో కావచ్చు. ఇప్పటికే చాలామంది సైంటిస్టులు వాళ్ళు చెప్తున్నారు డేటా సెంటర్ వల్ల హీట్ పెరిగిద్ది, దానివల్ల విశాఖపట్నానికి పెను ప్రమాదం ఉందని చెప్పి. లేదు లేదు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది మొత్తానికైతే ఇంటింటి వెలిగే ఆ దీపాల సంగతి. ఒక్క డిఏకి ఇన్ని ఇబ్బందులు పెడితే 34,000 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు? సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె వెంకట్రామరెడ్డి రిటైర్ అయ్యాక డిఏ బకాయిలు ఇస్తారనడం దుర్మార్గం. ఒక్క డిఏకే ఇన్నిన్ని మలుపులు తిరిగితే ఇంకా అసలు 4 ఇవ్వాలంటే ఇంక ఎన్ని కథలు ఉంటాయి, అసలు ఎప్పుడైద్ది అది? ఇక ఇంకొక వార్త ఉంది. రైట్, ఇగో 1,80,000 ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం అని చెప్పి విష్ణుకుమార్ రాజు బీజేపీ ఎమ్మెల్యే ఇది డేటా సెంటర్తో గూగుల్ ద్వారా 1,80,000 ఉద్యోగాలు వస్తాయని ఊకదంపుడు ప్రసంగాలు చెబుతారు. అదంతా వస్తుంది అని కూటమి ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే. పర్యావరణ సమస్యలు సవాలే, డేటా సెంటర్తో ఉద్యోగాలు ఎన్నో చెప్పలేము, నిజంగానే డేటా సెంటర్లో హీట్ని ఉత్పత్తి చేస్తుంది, ఇంధనాన్ని కూడా ఎక్కువగా వినియోగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. ఇప్పుడు వీళ్ళు చెప్తే, ఇప్పుడు పివిఎన్ మాధవ్ లేకపోతే విష్ణుకుమార్ రాజు చెప్తే కడుపు మంటతో చెప్పినట్ట. గూగుల్ అనే సంస్థ విశాఖపట్నానికి రావడానికి వాళ్ళకి ఇష్టం లేక, లేకపోతే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంటే వీళ్ళ కడుపులో మంట లేచి మాట్లాడుతున్నట్ట, లేదా ప్రజల కోసం మాట్లాడుతున్నట్ట. ఇప్పుడు చెప్పాలి తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న పార్టీ అధ్యక్షుడు, కూటమిలో ఉన్న ఎమ్మెల్యే దాంతో ఉపయోగం లేదు, దానివల్ల హీట్ వస్తుంది, అన్ని జాబులు రావు అని చెప్తున్నారు. మరి ఇది ఎవరు కడుపు మంట? బీజేపీ కడుపు మంటనా? ఇది ఒక వార్త. తాడిపత్రి ఏఎస్పీపై జేసీ జులుం, పోలీసుల సమక్షంలో టీడీపీ నేత దుర్భాషలు, పనికిమాలిన ఏఎస్పీ అంటే తిట్ల దండకం, నా వద్ద గన్ లైసెన్స్ ఉంది, చంపేందుకు అంటూ బెదిరింపు, ఎస్పీని చూసి ఊరుకున్నా లేదంటే మీ ఇంట్లోకి దూరేవాడిని అంటూ హూకరింపు. ఏకంగా ఏఎస్పీనే దుర్భాషలాడిన పట్టించుకొని పోలీస్ శాఖ, కేసు నమోదుకు చర్యలకు వెనకడుగు, టీడీపీ నేత కాబట్టి చర్యలు తీసుకోలేదా అని సర్వత్రా విమర్శలు. ఇంకా దాంట్లో తేడా ఏముంది? ఆయన ఇప్పుడు మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు తిట్టడం. ఏఎస్పీని తిడతాడు, నాయకులను తిడతాడు, టెండర్లు, వైన్ షాపులకు టెండర్లు వేస్తే తిడతాడు. ఇవన్నీ చూసినాం మనం. నిన్న పోలీసు సంస్కరణ దినోత్సవం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిగతా నాయకులంతా అక్కడక్కడ పాల్గొన్నారు సంస్కరణ సభల్లో, పోలీసు సంస్కరణ దినోత్సవం. ఆ సంస్కరణ దినంలో ముఖ్యమంత్రి గారు ఏం ప్రకటన చేశారంటే, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా, చట్టాన్ని, హక్కులను కాపాడండి, విద్రోహ శక్తులను వేరేయండి, చట్టాన్ని చేతిలో తీసుకున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేయద్దు, కఠినంగా శిక్షించాలండు. ఒకవైపు మీరు ఆ ప్రకటన చేస్తారు, ఇంకొక వైపు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరే తురే అని తిడుతూ, నీ అంతు చూస్తా అని చెప్తూ, అవసరమైతే ఇంట్లోకి దూరుతా అని చెప్పి, వాళ్ళ ఇంట్లోకి దూరుతా అని చెప్పి ఒక ఐపీఎస్ని బెదిరించే పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితిని. ఆయన ఎవరో కాదు, మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్,
మీరు ఇచ్చిన స్వేచ్ఛ ఇదేనా? పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇయ్యటం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏది తిట్టినా పడండి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ తప్పు చేసినా కేసులు పెట్టొద్దు. తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పును తప్పు కింద చూడొద్దు. దానికి వేరే చట్టం అమలు చేస్తాను, రెడ్ బుక్ చట్టం, దాన్నే చూడాలి. తెలుగుదేశం పార్టీ కాకుండా వేరే పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా తిడితే, కూటమి పార్టీలు కాకుండా తిడితేనో కేసులు, తప్పు చేస్తేనో కేసులు పెట్టను, కానీ తెలుగుదేశం పార్టీ చేసే తప్పులు తప్పులు కాదు. ఇక్కడ గీత గీసి పెట్టినట్టుంది. ఆ స్వేచ్ఛ అదేనా? ఒక అడిషనల్ ఎస్పీని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చంపేస్తా అని లిటరల్గా బెదిరించిండు. నా దగ్గర కూడా లైసెన్స్డ్ గన్ ఉంది, లైసెన్స్ ఇచ్చింది చంపటానికే, జాగ్రత్త రే, ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఆ స్థాయిలో బెదిరిస్తే వాస్తవంగా గంటలల్లో ఎఫ్ఐఆర్లు కావాలి, కేసులు కావాలి, జైలుకు పంపాలి. ఇక సామాన్య ప్రజలకి దిక్కెవరు? ఒకవైపు పోలీసులకు సంబంధించిన దినోత్సవం, అది సంస్మరణ దినం జరుగుతుంది. ఇంకొక వైపు ఇది జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు సీరియస్నెస్ ఏది? నేను ఉప ముఖ్యమంత్రి కూడా ఒక డిఎస్పీ విషయంలో డైరెక్ట్ ఎస్పీకి ఫోన్ చేయాల్సి వచ్చింది. ఒకవైపు ఏమి ఇది జరుగుతూనే ఉంది, పోలీసులు ఆ దినోత్సవం. ఆయన డైరెక్ట్గా హోంమంత్రికి చేయకుండా ఎస్పీకి ఫోన్ చేసిండు. ఈయన వ్యవహారం ఏందో సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నట్టు అని. అంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి రాష్ట్రంలో ఎట్లా ఉంది? ఇంకొక వైపు గుద్ది కారులతో గుద్ది తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని గుద్ది చంపుతారు. గుద్దితే చనిపోలేదని మళ్ళీ రివర్స్ వచ్చి గుద్ది చంపుతారు. నిన్న ఒక జెడ్పీటీసీని, నూకరాజు అనే జెడ్పీటీసీని చంపేస్తారు. ఇవన్నీ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ మీడియాకి కనపడవు. లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉంది, పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చిన అంటున్నాను. పోలీసులకు మీరిచ్చే స్వేచ్ఛ ఏంటంటే, మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళని లోపటేయడానికి, వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడానికి ఇచ్చినట్టుంది తప్ప, నిజంగా బాధితుల పక్షాన్ని నిలబడి నిజంగా అన్యాయం చేస్తున్నా, చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నా, పోలీసులనే స్వయంగా బెదిరిస్తున్న వ్యక్తులపైన కేసులు లేవు. ఉంటే ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి బయట ఎందుకుంటాడు? ఇది చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇచ్చిన స్వేచ్ఛ. ప్రజాశక్తి చూద్దాం. విశాఖ ఉక్కులో మరో 500 మందిపై వేటు, దీపావళి ముందు రోజు కార్మికుల బతుకుల్లో చీకట్లు. కేంద్ర ప్రభుత్వం షరతుల్లో భాగంగానే నోరు మెదపని కూటమి పార్టీలు, ఉసురు పోసుకుంటున్న కేంద్రం. మళ్ళీ ఒక 500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు నిన్న తొలగించారు. పాపం కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చింది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడటానికని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. 11,440 కోట్లు ఇచ్చారు. అద్భుతాలు జరిగినాయి, అయిపోయినాయి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కాపాడబడింది, అయిపోయింది, ఏం లేదన్నారు. ఆ 440 కోట్లు ఇచ్చేటప్పుడు షరతులు పెట్టారట. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగుల్ని విడతల వారీగా తొలగిస్తూ ఉంటేనే ఈ డబ్బులు ఇస్తామని. ఇప్పుడు ఆ 11,440 కోట్ల రూపాయలలో విడతల వారికి ఇస్తారు, స్టేజ్ వైజ్. ఒక స్టేజ్లో ఇవ్వాల్సిన డబ్బులు ఈ 500 మందిని మీరు వీళ్ళ బతుకుల్లో చీకట్లు నింపితేనే మేము డబ్బులు ఇస్తామని చెప్పారట. ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు? కనీసం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపకుండా స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న, ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల జీవితాల్లో, వాళ్ళ జీవితాలపైన దాడి చేస్తుంటే, వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తుంటే, వాళ్ళ బతుకుల మీద దాడి చేస్తుంటే, మీరు ఇక్కడ కూర్చొని మోడీ భజన చేసుకుంటూ మోడీ గారు ఓహో ఆహో అని, కర్నూలులో మొన్న ఎంత భజన, మామూలు భజన, నమో 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 అంటారు. ఆ నమో ఏం చేస్తాండి? ఇక్కడికి వచ్చి పేదల జీవితాలపైన, ఉద్యోగుల జీవితాలపైన దాడి చేస్తాను. కనీసం అన్న ఉండాలిగా. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి కదా. ఇది కాదు, కరెక్ట్ కాదు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అనేది చరిత్ర, అది రాష్ట్రానికి గుండెకాయ. అట్లాంటి దాంట్లో ఉద్యోగులు తొలగించొద్దు. మీ ప్రైవేట్ కంపెనీల కోసం, ఆర్సెల్ఆర్ మిట్టల కోసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చంపొద్దు. గొంతు నులిమి చంపుతున్నారు ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని. ఎవరి కోసం అంటే ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ కోసం. చంద్రబాబు నాయుడు గారి ఎజెండా అది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వామ్యం అయినట్టే అనిపిస్తుంది. 500 మంది నిన్న తొలగించారట పాపం ఉద్యోగుల్ని. వాళ్ళు రోడ్డున పడ్డారు. అవి తొలగిస్తేనే మేము అన్న ప్యాకేజీలో పైసలు ఇస్తాం, లేదంటే ఇవ్వం అని చెప్పి కేంద్రం షరతులతోనే ఇచ్చిందట ఆ రోజు ఇచ్చేటప్పుడే. ఈ షరతులు ఎక్కడ చెప్పట్లే వాళ్ళు. ఈ తొలగింపు గురించి ఆడ మాట్లాడలే. ఇది సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్యట. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మొన్నట కె రామకృష్ణ ఉండే, ఆయన స్థానంలో కొత్త కార్యదర్శిని వాళ్ళ సిపిఐ రాష్ట్ర కమిటీ ఎన్నుకుంది. కడప జిల్లాకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు సంబంధించి
ఆయన కడప జిల్లా ఏఎస్ఎఫ్ నుంచి విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నాడట ఈశ్వరయ్య. నిన్న ఎన్నుకున్నారు. దానికి సంబంధించిన ఒక వార్త. రైట్. శాంతి భద్రతలతోనే పెట్టుబడులు, ఈ విషయంలో రాజీ పడొద్దు. ఒకవైపు శాంతి భద్రతలో పెట్టుబడులు వస్తాయి, ఈ విషయంలో రాజీ పడొద్దు. రాష్ట్రంలో రక్షణ ఉందనే గూగుల్ వచ్చింది. కర్తవ్య నిర్వహణలో ఏపీ పోలీసులకు ఓ బ్రాండ్ ఉంది. వారి కుటుంబాల సంక్షేమం మా బాధ్యత. సోషల్ మీడియా నేరాలు ఓ సవాలు, రాజకీయ ముసుగులో నేరాలు, వారిని కట్టడి చేయండి. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసింది ఏంటి మరి? మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు శాంతి భద్రతలు ఉండే పెట్టుబడులు వస్తాయి, పోలీసులకు ఒక బ్రాండ్ ఉందంటారు. అదే పోలీసుల్ని చంపేస్తా అని బెదిరిస్తాను మీ నాయకుడు, మీ పార్టీలో ఒక నాయకుడు. ఆయన పైన ఏమైనా చర్యలు తీసుకుంటే అప్పుడు మీరు చెప్పే మాటలకు అర్థం ఉంటుంది. అవి తీసుకోరు. మళ్ళా భీమవరం డీఎస్పీ సంగతి ఏంటి? నివేదిక ఇవ్వండి. పశ్చిమ గోదావరి ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్. సివిల్ క్లబ్బులు వ్యవహారంలో జోక్యంతో ఫిర్యాదులు. హోంమంత్రి డీజీపీ దృష్టికి వివాదం ప్రారంభమైన విచారణ. భీమవరం డీఎస్పీ సంగతి ఏంటి అని పవన్ కళ్యాణ్ గారు ఎస్పీని హోంమంత్రిని అడిగినట. భీమవరం డీఎస్పీ సంగతి అడిగారు, బాగానే ఉంది, సంతోషమే, మీ దృష్టికి వచ్చింది కాబట్టి. అట్లనే తాడిపర్తి మున్సిపల్ చైర్మన్ సంగతి ఏంటని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్. ఆయన సంగతి ఏంటి? ఒక అడిషనల్ ఎస్పీనే బెదిరిస్తే మన రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? లా అండ్ ఆర్డరు, సామాన్య ప్రజలకు మనం ఏం సమానం చెప్తాం? నాలాంటి మార్పు కోసం వచ్చిన రాజకీయ పార్టీ నాయకుడిని నేనేం చెప్పాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి మీరు. ఓన్లీ డిఎస్పీ సంగతి ఏంటి అని అడిగితే కాదు, డిఎస్పీ సంగతితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి సంగతి ఏంటి? వెంకటేశ్వర నాయుడిని కారులతో గుద్ది చంపించిన తెలుగుదేశం పార్టీ నాయకుల సంగతి ఏంటి? అది కూడా అడగాలి. నిన్న మీ కాన్స్టిట్యున్సీ పక్కనే ఒక జెడ్పీటీసీని అత్యంత దారుణంగా హత్య చేశారు. వాటి సంగతి ఏంది అడగాలి. కేవలం మీ పార్టీకో మీ పార్టీ నాయకులకి ఇబ్బంది అయింది కాబట్టి ఒక డిఎస్పీ సంగతి అడిగి వదిలేస్తే మీ మార్పు దాని వరకే పరిమితమైంది. నిజంగానే మీరు మార్పు కోసమే రాజకీయాల్లోకి వస్తే మీరు చెప్పే మాటల్లో నిజం ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కానించి, వెంకటేశ్వర నాయుడు హత్య కానించి, నిన్న జరిగిన జెడ్పీటీసీ హత్య కానించి వీటన్నిటిని అడగాల. కల్తీ మద్యంలో తమ్మళ్ళపల్లి ఇన్ఛార్జు జయచంద్రారెడ్డి కానించి, అది అట్లా ఉండగానే జైల్లో ఉన్న ఖైదీతోని నిందితుడితోనే వీడియోలు చేపించి రిలీజ్ చేసింది. ఆ వీడియో ఎవరు చేయించారు, ఎవరు రిలీజ్ చేశారు ఎవరికి తెలియదు. ఏసీబీ చేసిందా, సిటీ చేసిందా, తెలుగుదేశం పార్టీ చేసిందా, వీడియో చేయించిందా, లేదా జనార్దన్ రావు స్వయంగా చేసిందా, ఎవరికి తెలియదు. ఆ వీడియోని రిలీజ్ చేశారు. దాని వెనకున్న అంతరార్థం ఏంటి? తెలుగుదేశం పార్టీ నకిలీ మద్యం మకిల్ని మీరెందుకు దాన్ని అంటించుకుంటున్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకుండా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒక దీని సంగతే కాదు, వాటన్నిటి సంగతి చూడాలి మీరు. చూస్తే అప్పుడు మీరు పెట్టిన పార్టీ, మీరు అంటున్న మార్పు కొంతవరకన్నా నిజం ఉంటుంది. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ, శాంతి భద్రతల విషయంలో రాజీ వద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. రైట్. ఆంధ్రజ్యోతి. చెల్లించేస్తాం డిఏ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత. వచ్చే ఏప్రిల్లో 10% జమ, మిగిలిన 90% 3 విడతల్లో జీపీఎఫ్ ఫ్రాన్ ఖాతాల్లో జమ చేస్తాం. ఉద్యోగుల అభ్యంతరాలపై స్పందన. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం భేటీ. సీఎం ఆదేశాలతో సవరణ జీవో జారీ. దీపావళి కానుక అన్నారు, అనాలోచితంగా ఇక్కడ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన డిఏ చెల్లింపులో నెలకొన్న గందరగోళాన్ని ప్రభుత్వం తొలగించింది. గందరగోళం అంటే ఎవరు చేశారు? ప్రతిపక్షం వాళ్ళు చేశారా, పేపర్ వాళ్ళు చేశారా, ఆంధ్రజ్యోతి చేసిందే. ప్రభుత్వమే గందరగోళాన్ని సృష్టించి ఆ గందరగోళం ఎవరు గమనించకపోతే గుడిచప్పుడు కాకుండా కానిద్దాం అనుకుంది. గందరగోళం ఏమీ లేదు, అది ఇంటెన్షనల్గా కుట్రపూరితమైన చర్య చేశారు. 60-61 జీవో ఇష్యూ చేసి ఆ గందరగోళానికి తెరలేపిండట. అభ్యంతరాలను తీసుకొని అప్పటికప్పుడు పొరపాటును సవరించి తప్పులు దిద్దుకునే విషయంలో ఎలాంటి బేసిజాలు ప్రదర్శించబోని స్పష్టమైన సంకేతాలు పంపింది. ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన సోమవారం జారీ అయిన జీవోల్లో అధికారుల స్థాయిలో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారట. అనాలోచిత నిర్ణయాలు, అధికారుల స్థాయిలో అనాలోచితాలు జరగవు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు, మీరు మరీ ఈ భజన ఎక్కువైంది. ఈ భజన ఎక్కువయ్యి మీరు ఆ భజనలో కాపాడే ప్రయత్నంలో అధికారులు పన్నెట్టేస్తారు పాపం.
చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అనాలోచితం కాదు, ఆలోచించే తీసుకోండి. ఆలోచించే తీసుకోండి, అది బెడిసి కొట్టింది. అది రాయండి. ఇది పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు అన్నదే 4 డీవీల్లో ఒకటే ఇచ్చేది. దాన్ని మేము కానకలు, బొనాంజా అని పెద్ద పెద్ద రాతలు రాసినాం. మా పరువు ఎందుకు తెస్తావు? వాళ్ళకి ఇచ్చేదేదో సాఫీగా ఇయ్యరాదు. కానుకేం దీపావళి కంటే రిటైర్ అయ్యాక ఇస్తే అది ఎట్లా కానుక అయిద్ది? అది ఎట్లా బోనంజా అయిద్ది అని చెప్పాల్సింది పోయి అధికారులు అనాలోచిత నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని కొట్టేసి సరిదిద్దిండని రాస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారికి తెలవకుండా జీవోలు వస్తే ఉంటారు అధికారులు? చిన్న లాజిక్. ముఖ్యమంత్రి గారికి తెలవకుండా జీవోలు బయటకు వస్తే ఉంటారా అధికారులు అక్కడ? మామూలుగా ఉంటుంది చర్యలు. సిబిఐ ఎంక్వైరీ చేస్తాడు. ఇక్కడ ఏసీబీ గీసీబీ కూడా, సిబిఐ సిఐడి కూడా కాదు. అంత ఈజీ కాదు. మరీ ఎందుకు మీరు ఆ భజన కాపాడే ప్రయత్నం? ఉద్యోగులపైన కనీసం కన్సర్న్ చూపేయండి పాపం. ఇక అది రాసి కింద గురువింద జగన్ అట. మరి గురువింద ఏబీ అని కూడా అయింది. గురువింద ఆంధ్రజ్యోతి లెక్క వార్తలు రాస్తే మీరు గురువింద వార్తలు రాస్తే గురువింద జగన్, ఆ గురువింద జగన్ అయిందా, గురువింద చంద్రబాబు నాయుడు అయిందా? మీరు లక్షల మంది ఉద్యోగుల పక్షాన మాట్లాడండి. వాళ్ళిద్దరు రాజకీయ నాయకులు గురువిందలు అయితే అవ్వచ్చు, దాంట్లో తప్పేం లేదు. దాంట్లో మనం పెద్ద దాన్ని వెనకేసుకు రావాల్సిన కూడా అవసరం లేదు. జగన్ గురువిందే, చంద్రబాబు నాయుడు గురువింద కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏమి ఇచ్చిండు హామీలు? అయిపోయి మీకు పిఆర్సీ, ఐఆర్, హెల్త్ కార్డులు, డిఏలు ఏది పెండింగ్ ఉండదని. మరి అది గురువింద కాదా? ఆ గురువింద మాటల గురించి, ఆ గురువింద హామీల గురించి రాయరు. అయిపోయిన జగన్ గురించి గురువింద జగన్ అని రాత్రి. అంటే ఆయన ఉద్దేశం ఏంది? నువ్వు ఎట్లా అడుగుతావు ఎంప్లాయీస్ పక్షాన మా చంద్రబాబు నాయుడు గారు 4 డిఏలు ఇవ్వకుండా 1 డిఏ ఇచ్చి పండగ అంటే నువ్వు కూడా పండగ అనకుండా వాళ్ళ పక్షాన ఎట్లా మాట్లాడుతావు అని. అంటే ఉద్యోగుల పక్షాన మాట్లాడితే గురువింద జగన్ అవుతారా? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నిజంగానే ఉద్యోగులకి ఇవ్వకపోతే వాళ్ళు చూసుకుంటారు. నీకెందుకు ఆ గురువింద కథలు? మీరు భజన చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కాపాడటానికి ఇంకోళ్ళని గురువిందో ఇంకోళ్ళని ఇదో అంటే ఎట్లా? రైట్. కొయ్యూరు జడ్పీటీ సభ్యుడు హత్య భూ వివాదమే కారణం. నూకరాజు నూకరాజు అట నిన్న చనిపోయిండు. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు జడ్పీటీసీ చంపేశారు. వెంకటేష్ ఆయన ఆ నాయుడుని ఎట్లయితే చంపేశారో సేమ్ అదే పద్ధతి. ఒక జడ్పీటీసీకి దిక్కు లేదు, జడ్పీటీసీ ప్రాణాలకే దిక్కు లేని పరిస్థితి. ఇప్పుడు అట్లా అన్నాం అనుకో, అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, అదేదో వేరే ఇష్యూ ఉందంటారు. ఏ ఇష్యూ ఉన్నా మనిషి ప్రాణాలు కాపాడటం వ్యవస్థ ముఖ్యం. ఇష్యూ ఏదైనా కావచ్చు. ఆంధ్రజ్యోతి రాజు ఇష్యూ వేరే ఉంది, భూతాగాదా ఉంది. అందుకే భూతాగాదా అంటే చంపుకోవటం. ఇక రాష్ట్రంలో చాలా ఉంటాయి భూతాగాదాలు. ఇక భూతాగాదా ఉన్న కాడాలో హత్య చేసుకుంటే ఇక అయిపోద్ది. కోర్టులు ఎందుకు, పోలీసులు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు? మరి ఒకళ్ళు ఉంటే భూతాగాదాలు ఉండొచ్చు. చంపేయటం ఏంది ఒక జెడ్పీటీసీని. ఆ చంపేదాకా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ నూకరాజు కుటుంబ సభ్యులు, నూకరాజు నాకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా పోలీసులకు చెప్పారట. అయినా కానీ నీకు చనిపోయాక వస్తామని చెప్పినట్టుంది. ప్రాణహాని ఉందంటే నువ్వు చనిపోయాక మేము వస్తాంలో తీసుకొస్తాం డెడ్ బాడీని అని చెప్పినట్టుంది. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.